వైశాఖ మాసం ఈరోజు 30వ రోజు. ఈ వైశాఖ మాసమునందు చివరి రోజు కూడా ఈరోజు. మనము వైశాఖ పురాణమునందలి 30వ అధ్యాయం పుష్కరిణి ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం. నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు ఈ విధముగా తెలిపెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఈ విధముగా పేర్కొనను. ఓ శృతదేవ మహారాజా, వైశాఖ శుక్ల పక్షమున చివరిగా వచ్చు 3 తిథులను, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులను పుష్కరిణి అన్న పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అనునది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించున్నది. ఈ 3 తిథులలోని స్నానాదులను చెయ్యలేని వారు ఈ 3 ఏ తిథి యందు వైశాఖ స్నానదానాదులను చేసినను వారికి 3 తిథుల యందు పొందవలసినటువంటి పుణ్యఫలము సిద్ధించును. త్రయోదశి నాడు సర్వదేవతలను జలములందు ఆవహించి ఉందరు. ఆ తిథి యందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణిమ యందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును. చతుర్దశి యందు సర్వయజ్ఞములను ఆ తిథి యందు ఆవహించి ఉండను. చతుర్దశి యందు సర్వయజ్ఞములు ఆ తిథి యందు ఆవహించి ఉండటపై కారణమున్న ఈ 3 తిథులను ప్రశస్తములైనవి అంటూ తెలిపెను. బ్రహ్మహత్య, సురాపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్య ఫలములనిచ్చును. దేవాసురులు క్షీరసాగరమును మదించుచుండగానే ఏకాదశి యందు అమృతము జనించినది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతమును పంచెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించినటువంటి రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలు అందరూ తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను 3 తిథులకును ఈ 3 తిథులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వసంపదలను ఇచ్చును. వైశాఖ మాసము 30 దినములను వైశాఖ మాస వ్రత స్నానదాన జపాదులను చెయ్యలేకపోయిన వారు ఈ 3 తిథుల యందైనను స్నానాధికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము కలుగును. ఈ 3 తిథుల యందును స్నానాధికమును చెయ్యని వారు నీచ జన్మములను పొంది రౌరవమును నరకమును పొందదురు. వేడి నీటి స్నానమును చేసిన వారు 14 మన్వంతరములను గడుచునంత వరకు నరకమున ఉందురు. పితృదేవతలకు దేవతలకు పెరుగన్నము నీయని వారు పిశాచములై పంచభూతములు ఉన్నంత వరకు బాధపడుచుందురు. వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును కూడా పొందుచున్నారు. వైశాఖ మాసముల 1 రోజులు స్నానాదులను చెయ్యలేని వారు ఇప్పుడు చెప్పినటువంటి 3 తిథుల యందును స్నానాధికములు చేసిన సంపూర్ణ ఫలమును పొంది శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు. ఈ మాస వ్రతమును ఆచరింపక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజింపని వారికి మేము శాపములనిత్తుము. అట్టివారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేనివారై బాధలను పొందుదరని దేవతలందరూ కూడా కట్టడి చేసిరి. కావున ఈ 3 తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చుచున్నది. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునికి పాయసమును ఇచ్చిన శ్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ 3 దినముల యందును గీతా పాఠమును చేసిన వారు ప్రతిదినము అశ్వమేధయాగము చేసినంత పుణ్యమును పొందుదురు. ఈ దినముల యందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యము ఎంత అని చెప్పలేము. పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమున చేరదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉందురు. శక్తియుండి వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుచున్నారు. ఈ వైశాఖ మాసమున ఈ 3 దినముల యందు భాగవతమును ఏమాత్రము చదివినను
బ్రహ్మ పదవిని పొందుదురు, గొప్ప జ్ఞానులగుదురు. ఈ 3 దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధా శక్తులను బట్టి కొందరు దేవతలగను సిద్ధులగను బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు, వైశాఖ స్నానమాచరించిన వారు సమాన ఫలములను పొందుచున్నారు. నల్లని వృషభమును అచ్చుపోసి ఆబోతుగా విడిచిన వారు సర్వ పురుషార్థములను పొందుచున్నారు. దరిద్రుడకు బ్రాహ్మణుడకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యువు ఎప్పుడూ కూడా ఉండదు. 3,50,00,000 తీర్థములను కలిసి మేము చేసిన పాపములను పోగొట్టుము అంటూ మానవులు స్నానము చేయుచున్నారు. అట్టివారి పాపములన్నీయు మనలో చేరి మనము ఎక్కువగా కల్మషము కలిగి ఉంటిమి. దీనిని పోగొట్టుకున్న మార్గమును చెప్పుమంటూ శ్రీహరిని కోరవలెను అని అనుకుని శ్రీహరి కడకు వెళ్ళి ఆయనను ప్రార్థించి తమ తమ బాధలను చెప్పుకొని అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్య పుష్కరిణి కాలమున సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు చెరువులు మున్నగు వానిలో స్నానమాడినచో కురు కల్మష విహీనులగుదురు. మీ స్నానమైన తరువాత ఆ జలములో స్నానమాడిన వారికి మీ కల్మషములు అంటును, అనగా సూర్యోదయము కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషము అంటదు అని అర్థము. వారి పాపములన్నీ పోవును అంటూ తెలిపాను. సర్వతీర్థములను ఆ విధములుగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరిగా వచ్చినటువంటి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వపాపహరములు అంటూ ఈ విధముగా తెలిపాను. నాయన శృతదేవ, నీవడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత వరకు, నేను విన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు నీకు తెలియజేసి తిని. దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు, ఆ పరమేశ్వరునికి కూడా సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పుమంటూ కైలాసమున పార్వతీదేవి అడుగగా పరమేశ్వరుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై ఇంక నాకు శక్తి కాదు అంటూ విరమించను. ఇట్టితో సామాన్యుడను నేనెంతటి వాడను, శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. ఓ రాజా, నీవు అత్యంత భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములను పొందుము అంటూ శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయెను. శృతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదాచారి అయి అనుసరించను. అనేక దానములను ఆచరించి ధన్యుడనయ్యను. ఈ విధముగా అంబరీషునకు నారదుడు చెప్పి, ఓ అంబరీష మహారాజా, సర్వ శుభకరముకు వైశాఖ మహిమను నీకు తెలియజేసి తిని. దీనివలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీటిని నీవు పొందుము. దీనిని శ్రద్ధాశక్తులతో భక్తితో ఆచరించుము అంటూ నారదుడు పలికెను. అంబరీషుడు కూడా నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల చేసెను. నారదుడిని బహు విధములుగా గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకుని ముక్తిని పొందుదురు. ఈ వైశాఖ మాస కథలన్నీ కూడా ప్రతి ఒక్కరూ చదవలేకపోయినవారు కనీసం విని అయినా ఆ శ్రీహరి కృపకు పాత్రులు కావాలా అన్న ఒక సదుద్దేశంతోనే మా ఆరాధ్య ఛానల్ ద్వారా ఈ 30 రోజులు వైశాఖ పురాణమునందలి 30 కథలను కూడా మీకు అందించడం జరిగింది. కావున మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కథలన్నింటినీ మరల విని తెలుసుకొని ఈ వైశాఖ మాసములో పాటించవలసినటువంటి ధర్మములను చక్కగా పాటింపవలనని భక్తి శ్రద్ధలతో మీ అందరినీ వేడుకుంటూ మన అందరిపై ఆ శ్రీహరి కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకుంటున్నాము. 30వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.